నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? మా ఆయనకి నేను క్లీన్ చేయి ఏదైనా మనం ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేయాలి అని అంటే ఫస్ట్ మనమే క్లీన్ చేస్తాం. అయితే మన హస్బెండ్‌లకి కూడా క్లీన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఎన్నిసార్లు మన చేత చెప్పించుకుంటారు గానీ క్లీన్ చేయరు. మరలా అంటారు, "నువ్వు చెప్పొచ్చు కదా నాకు, నేను క్లీన్ చేస్తాను కదా" అని అంటారు. కానీ మన చేత చెప్పించుకునే ఉంటారు. కానీ క్లీన్ చెయ్యరు. అయితే నాకు కోపం వచ్చి నేనే చేసేసుకుంటాను. ఎందుకంటే అది క్లీన్ అయ్యే వరకు మనకి ప్రశాంతంగా ఉండలేం కదా! ఈ నాలాగా అందరికీ అనిపిస్తదా? అది క్లీన్ అయితే గానీ ప్రశాంతంగా ఉండదు. వాళ్ళు అనుకుంటారు. మా ఆయనైతే ఎప్పుడు క్లీనింగ్, క్లీనింగ్ అంటారు. ఒకవేళ వాళ్ళకి వర్క్‌లో క్లియర్‌గా లేకపోతే వాళ్ళకెంత టెన్షన్‌గా ఉంటదో, అది క్లియర్ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటదనిపిస్తదో, మనకు గూడా అంతే కదా! ఇంట్లో ఏదైనా క్లీన్‌గా, క్లియర్‌గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఆలోచించక్కర్లేదు. మనం ఏమన్నా అంటే, "ఏముంది తర్వాత చేసుకోవచ్చు కదా" అంటాం. మనం అదే వాళ్ళకి వర్క్ తర్వాత చేసుకోవచ్చు కదా! ఫస్ట్ మాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, వర్క్‌లో వు వర్క్ విడిచిపెడితే మాకు టెన్షన్ ఉంటది కదా అని అంటారు. అదే మనము ఇంట్లో ఏదైనా క్లీన్ చేసుకోవాలి ఏమైనా అన్నామనుకోండి, తర్వాత చేసుకోవచ్చు కదా అని అంటారు. మరి మనకు టెన్షన్ ఉండదా? రేపు మరలా మండే వస్తది. బాక్సెస్ పెట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్‌కి పంపించాలి. అదే ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి, ఒక బేబీ ఇంట్లో ఉండి, ఇంకో బేబీ స్కూల్‌కెళ్ళిందంటే అది ఇంకా టెన్షన్. ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకుంటే గానీ మనకు ఆ ప్రెషర్ తీరిపోదు. నాకు ఈరోజు చాలా కోపం వచ్చింది. మా ఆయనకి చెప్పినా ఆ పని చేయరు. ఆ పని నేను మళ్ళీ చేసుకుంటే, నేను వాడిని కదా! నువ్వెందుకు చేసుకుంటున్నావు అని అడుగుతారు. నాలాగైనా మీ ఇంట్లో గూడా ఇలానే జరుగుతదా? ఎంతమంది నాలా అనుకుంటున్నారో కమెంట్ చేయండి.